ఒక వాట్ యు కాల్ అదే ఆ యంగ్ చలాకీతనం అవన్నీ బాగా యాక్ట్ చేసాడు అందులో. మీరు సీన్లు చాలా అద్భుతంగా రాశారు. అండ్ ప్రభాస్ కూడా అంతే యాక్టివ్గా. కానీ తర్వాత ప్రభాస్ బాహుబలి ఎప్పుడు వచ్చిందో అప్పటి నుంచి ఒక స్ట్రాంగ్ ఒక పోల్ లాగా నిలబడి ఆ వాక్ మారిపోయింది, తనకి రాసే డైలాగులు మారిపోయాయి, తన మీద క్యారెక్టరైజేషన్స్ మారిపోయాయి. ఆ ట్రాన్స్ఫార్మేషన్ చూస్తున్నప్పుడు మీకు ఏమనిపించిందండి? బ్రహ్మాండంగా ఫీల్ అయ్యాను. చెప్పాలంటే బాహుబలి చూసినప్పుడు అసలు ఇలాంటి ఒక హీరోని పెట్టుకుని అలాంటి ఫిల్మ్ చేస్తామని నాకు కాంప్లెక్స్ వచ్చింది. నాకు నిజం. అవును, మీరు దానికి ముందు కూడా ఛత్రపతి కదా. ఛత్రపతి ఓకే, అఫ్ కోర్స్. బాహుబలి అనేది ఇంటర్నేషనల్, అది ఒక వార్ సీక్వెన్సెస్ వస్తుంది. అవును, మరణం అన్నది ఏది అని మా మదర్ గురించి మాట్లాడతారు ఒక డైలాగ్. అవును అవును. ఇట్స్ అమేజింగ్, ఇట్స్ ఇంటర్నేషనల్ థాట్, ఇట్స్ ఇంటర్నేషనల్ డైరెక్టర్ రాజమౌళి గారు. ఏం లేదు, పిల్లలతో వెళ్ళాను, సినిమా చూసి నేను వైఫ్కి చెప్పాను, సైలెంట్గా ఆడియన్స్ ఫేస్ని ఒక్కసారి చూడు అన్నాను ఫిల్మ్. అవును, ఎవ్రీబడి ఆస్ట్రక్, అసలు జా డ్రాపింగ్. అది లెవెల్ కదా, అది 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 ఒక రేంజ్. అది అది ఎట్లా చెప్పాలి నాకు. మీరు మళ్ళీ ప్రభాస్తో డార్లింగ్ లాంటి సినిమా లేదా ఇంకొక సినిమా మళ్ళీ మీరు ఎందుకు ట్రై చేయలేదు? ట్రై చేయలేదన్నది కాదు, ఎందుకు జరగలేదు? జరగలేదు అని నేను ఇంప్రెస్ చేయాలి హీరోని. నేను వెళ్ళి చెప్తే నా ప్రభాస్ గారు ఇస్తారో ఏమో, ఇంప్రెస్ చేయాలి కదా. డార్లింగ్ లాగా ఇంకొక స్క్రిప్ట్ చేయాలి, అంత ఈజీయే ఏంటి అని. ఇది నిజమే, అది కష్టమే. బట్ అలా తర్వాత నేను ఇక్కడే ఉన్నాను, వాళ్ళు ఇక్కడే వెళ్ళిపోయారు. నేను మళ్ళీ హిట్ కొట్టాలి కదా, ఒప్పుకోవాలి కదా, ఒప్పుకోవాలి, హిట్ ఇవ్వాలి. దెన్ అది సినిమాలో ఒక న్యాయం ఉంది కదా. అంత పెద్ద హీరో నాకు తెలుసు కాబట్టి నేను స్టోరీ చెప్తా అని డిస్టర్బ్ చేయకూడదు. ఈజ్ వన్ కాల్ ఏం చలో అంటారు. మై ఆల్ హీరోస్ ఆర్ ఎక్సలెంట్. చెల్లం అంటారు ఏంటి? చెల్లం అంటే బుజ్జి, ఇక్కడ బుజ్జి అంటున్నారు కదా, తమిళ్లో చెల్లం అంటారు. ఓకే ఓకే, అది అది ప్రేమగా పిలుస్తారు. ఓకే, మిమ్మల్ని చల్లం అంటారు. నేను డార్లింగ్ పదం తమిళ్లో చెల్లం. ఓకే, నన్ను మాత్రం పిలుస్తారు అలాగా. అదే నేను చెల్ల కుట్టి అంట. నాకు గుర్తుంది మిమ్మల్ని చలం అనడం. ఓకే, సో అయితే మళ్ళీ మీరే వెళ్ళలేదు ఆయన దగ్గరికి? అవును, డిస్టర్బ్ చేయలేదు. ఆయన కూడా మీకు మళ్ళీ ఆఫర్ ఇవ్వలేదు? అలా చెప్పడం తప్పు. అది